ప్రకాశం బరాజ్ దగ్గర బోట్ల తొలగింపు కష్టంగా మారింది. 3 రోజులుగా దశల వారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ కూడా విఫలమయ్యాయి. నదిలో చిక్కుకున్న పడవ మునిగిపోవడంతో రెస్క్యూకు ఆటంకం కలిగినట్టుగా తెలుస్తోంది. ఇవాళ వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గొల్లపూడి నుంచి కార్గో పడవలు తీసుకొచ్చి వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయబోతోంది అబ్బులు అండ్ టీం. ఆపరేషన్ కొనసాగుతున్న ప్రకాశం బరాజ్ వద్ద నుంచి మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, వరుసగా అన్ని ప్లాన్లు కూడా విఫలమవుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయబోతోంది అబ్బులు అండ్ టీం. అసలు ఏంటి ఆ ప్లాన్, ఎలా ఉండబోతోంది? స్టార్ట్ అయిందా? ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ 8 లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు. ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న పడవల తొలగింపు అయితే చాలా క్లిష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 3 దశలుగా అయితే ప్రయత్నాలు చేసి అధికారులు అయితే విఫలమయ్యారు. ఈరోజు కొత్త విధానంతో ఈ యొక్క పడవలను తొలగించే ప్రక్రియ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈరోజు ఆదివారం కావడంతో కొంత ఆలస్యంగా అయితే పనులు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం పడవ వద్దకు సిబ్బంది మొత్తం కూడా డైవింగ్ టీం సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ టీం, ఇటు అబ్బులు టీం మొత్తం కూడా ఆ పడవకు లాక్లు వేసేందుకు అయితే అక్కడికి వెళ్ళి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు మూడు రకాలుగా అయితే ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ క్రేన్ల సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు, అది విఫలమైంది. రెండో ప్రయత్నం డైవింగ్ టీం ఈ పడవను ముక్కలుగా చేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కూడా ఫెయిల్డ్ అవడంతో అబ్బులు టీంను రంగంలో దింపారు. అబ్బులు టీం లోకల్గా ఉన్నటువంటి పడవల సహాయంతో మొత్తం 7 పడవలను ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకొచ్చి దానికి రూఫులు వేసి తాళ్లు వేసి లాక్కు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కూడా ఫెయిల్డ్ అయినటువంటి పరిస్థితి. దీంతో ఈరోజు కొత్త విధానంతో ఈ పడవను తీసుకురావాలని చెప్పని భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎక్కడైతే ఆ పడవలు చిక్కుకున్నాయో ఆ చిక్కుకున్నటువంటి ప్రదేశంలోనే కింద స్పిల్వేకి ఆ పడవలు తగులుతూ ఉండటంతో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది కొంత ఆటంకం కలుగుతుందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి టీం చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ కూడా ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్కి ఇక్కడ ఆటంకాలు ఏర్పడుతున్నట్లుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి అబ్బులు టీం చెప్తూ ఉంది. ఈరోజు కార్గో పడవలతో వాటర్ని ఆ కార్గో పడవలతో తీసుకొచ్చి వాటర్ని ఫిల్ చేసి లోతుకి దింపిన తర్వాత ఆ లోతులో ఉన్నటువంటి పడవలకి లాక్ చేయనున్నారు. అనంతరం ఆ వాటర్ని తోడివేస్తే ఆ పడవలు పైకి లేసే అవకాశం ఉంది. ఆ పడవలు పైకి లేచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రూఫ్ల సహాయంతో అయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, రూఫ్లు అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. అబ్బులు టీము నిన్నటి నుంచి కూడా నిరంతరం ఈ రూఫ్ల సహాయంతో ఆ పడవలను లాక్కు వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒడ్డు వైపు అటు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల వద్ద చిక్కుకున్నటువంటి పడవలకు ఈ రూఫులు వేసి ఇటువైపు దుర్గగుడి వైపు ఉన్నటువంటి ఒడ్డు వైపు ఈ యొక్క రూఫులను తీసుకొచ్చి ఇక్కడ కుక్లైన్తో లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పడవను తీసుకొస్తామని చెప్పని అబ్బులు టీం చెప్తూ ఉంది. కానీ ఇక్కడ పడవల తొలగింపు అనేది చాలా క్లిష్టంగా మారిందనేది చెప్పుకోవచ్చు. ఈరోజు కార్గో పడవల సహాయంతో ఈ యొక్క పడవలను బయటకు లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది మనకి చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం కొంత టైం పట్టే అవకాశాలే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్, అది అబ్బులు అండ్ టీం లేటెస్ట్గా తలపెట్టిన ఈ ప్రయత్నాల కోసం అధికారులు అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రయత్నం ద్వారా ఆ మునిగిపోయిన బోట్లను అబ్బులు అండ్ టీం బయటికి తీసుకురాగలుగుతుందన్న ఆశాభావంతో ఉన్నారు అధికారులు.